హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. ఈరోజు మనం 28 మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 28 మే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి. సో వాటిని డిస్కస్ చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. దీనికంటే ముందు నిన్న మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, అపీడా ఏపీఈడిఏ దాని యొక్క చైర్మన్ ఎవరని అడిగాను. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎం అంగముత్తు. Which of the following statement is incorrect with respect to International Solar Alliance? అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి కింది వాటిలో ఏది సరైంది అని ఏది సరికాదు అని అడుగుతున్నాడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇన్కరెక్ట్ అని అడిగాడని చూడాలి, ఏది సరికాదు అని అడిగాడని చూడాలి. మనకందరికీ తెలుసు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ముందుండి నడిపించింది, ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇండియా ఫ్రాన్స్ కలిసి 2015 ప్యారిస్ సమ్మిట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు చేయాలన్న ఐడియాని మూవ్ చేశారు, అక్కడ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్ ఈస్ టు ఇంక్రీజ్ కన్జంప్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే సోలార్ ఎనర్జీ, సౌరశక్తి యొక్క వినియోగాన్ని పెంచి సాధారణ ఇంధనాలు ఉంటాయి కదా, శిలాజాల నుంచి వాడేటువంటివి, అంటే పెట్రోల్, డీజిల్, కోల్, సో ఇలాంటి ఇంధనాల యొక్క ఉపయోగాన్ని తగ్గించాలి. సో ఇది ప్రధాన లక్ష్యం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్ ఈస్ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రీటీ బేస్డ్ ఇంటర్నేషనల్ ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా. ఇది మొట్టమొదటి పూర్తిగా ఒక ట్రీటీని, ఒక ఒప్పందాన్ని ఆధారం చేసుకొని ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థ. సో భారతదేశంలో హెడ్ క్వార్టర్స్గా, ప్రధాన కార్యాలయంగా ఉండేటువంటి మొట్టమొదటి మల్టీలేటరల్ అంటారు, అంటే అనేక దేశాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది, మొట్టమొదటిది ఏది అంటే ఐఎస్ఏ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఈ స్టేట్మెంట్లో దిస్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ఇండియా, ప్రధాన కార్యాలయం ఇండియా ఉంది, అది కరెక్ట్ అని మనం అంటున్నామంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ అట్ ప్యారిస్ అనేది తప్పు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మెంబర్షిప్ ఈజ్ లిమిటెడ్ టు కంట్రీస్ విచ్ ఆర్ పార్షియలీ ఆర్ ఫుల్లీ లొకేటెడ్ విత్ ఇన్ ది ట్రోపిక్స్. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఐఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సోలార్ కంట్రీస్, అంటే కర్కటరేఖ మకర రేఖకి దాదాపు మధ్యలో ఉన్నటువంటి, పాక్షికంగా కావచ్చు సంపూర్ణంగా కావచ్చు మధ్యలో ఉన్నటువంటి, అంటే వాళ్ళ దేశ భూభాగం కొంచెం కర్కటరేఖ మకర రేఖ మధ్యన కొంచెం ఉన్నా పర్లేదు, లేదా టోటల్గా ఆ దేశమంతా మకర రేఖల మధ్య ఉన్నా పర్లేదు, అలాంటి దేశాలను మాత్రమే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లోకి చేర్చుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత దాని యొక్క మ్యాండేట్ని పెంచి అన్ని దేశాలు కూడా భాగస్వాములు అవ్వచ్చు అని పెంచారు. సో ఈ స్టేట్మెంట్ ఇప్పుడు ఖచ్చితంగా తప్పు అవుతుంది. సో ఏడి రెండూ కూడా తప్పు అనమాట. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మీద క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేయాల్సి వచ్చింది అంటే, 2 days బ్యాక్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ అండ్ హిస్ కౌంటర్ పార్ట్ ఇన్ యూఎస్ఏ ఇద్దరు మీట్ అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చింది. అంతేకాకుండా మనకు తెలుసు 2021 COP26 సమిట్. COP26 సమిట్ ఎక్కడ జరగబోతోంది? గ్లాస్గోలో జరగబోతోంది. ఆ COP26 సమిట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి సోలార్ బ్యాంక్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి డిస్కషన్ వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు. సో అందువల్ల ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు మనం ఇంకా క్లియర్గా సోలార్ బ్యాంక్ గురించి కూడా మాట్లాడదాం. సెకండ్ క్వశ్చన్, విఎస్ఎస్ యూనిటీ విచ్ వాజ్ ఇన్ న్యూస్ బిలాంగ్స్ టు విచ్ కంపెనీ? సో నేను చెప్పాను, మొట్టమొదటిసారిగా స్పేస్ కమర్షియలైజేషన్, అంటే అంతరిక్షంలో టూరిజంని కూడా కమర్షియలైజ్ చేసి సామాన్యులకు కూడా అంతరిక్ష టూరిజంను అందుబాటులోకి తేవడం కోసం ఏర్పాటు చేసినటువంటి విఎస్ఎస్ యూనిటీ. విమానంలో ఏ విధంగా అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తారో అదేవిధంగా అంతరిక్షానికి కూడా వెళ్ళగలగాలి అన్న ఉద్దేశంతో వర్జిన్ గెలాక్టిక్ అనేటువంటి కంపెనీ స్పేస్ టూరిజాన్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఇంతకుముందు టెస్ట్ అది ఫెయిల్ అయింది, బట్ ఇప్పుడు విఎస్ఎస్ యూనిటీ అనేటువంటి స్పేస్ షిప్ అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా వెళ్ళిందని మనం చూసాం. ఈ విఎస్ఎస్ యూనిటీనే ఒక్కోసారి స్పేస్ షిప్ 2 అని పిలుస్తుంటారు. స్పేస్ షిప్ 2. సో స్పేస్ షిప్ 2 అనేది ఒక మోడల్ అనమాట. అంటే ఈ మోడల్లో తయారు చేసినటువంటి స్పేస్ షిప్ ఏది? విఎస్ఎస్ యూనిటీ. సో ఈ స్పేస్ షిప్ 2 అనేది ఎవరు తయారు చేశారు? స్పేస్ షిప్ కంపెనీ.
సో కంపెనీ పేరే స్పేస్ షిప్ కంపెనీ. ఆ కంపెనీ కూడా వర్జిన్ గెలాక్టిక్కి సంబంధించినదే. సో వర్జిన్ గెలాక్టిక్ యొక్క కంపెనీ స్పేస్ షిప్ తయారు చేసినటువంటి స్పేస్ షిప్ 2 మోడల్ స్పేస్ షిప్ ఏది అంటే విఎస్ఎస్ యూనిటీ. వర్జిన్ గెలాక్టిక్ హెడ్ క్వార్టర్స్ ఏది? కాలిఫోర్నియా. హూ ఈస్ ద న్యూలీ అపాయింటెడ్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ? సిబిఐకి కొత్త డైరెక్టర్ అపాయింట్ కాబడ్డారు సుబోధ్ కుమార్ జైస్వాల్. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం మెన్షన్ చేసుకున్నాం. ఎన్వి రమణ గారు సీనియారిటీ ప్రకారం ముందున్నటువంటి ఇద్దరు మెంబర్స్ రాకేష్ అస్థానా అండ్ వైసీ మోడీ, వీళ్ళిద్దరికీ 6 నెలల కంటే తక్కువ పదవీ కాలం మిగిలి ఉండడం వల్ల వాళ్ళని తీసుకోకూడదని పూర్వపు ఎస్సీ జడ్జిమెంట్ ఒకదాన్ని చూపించడం వల్ల వాళ్ళ యొక్క క్యాండిడేచర్ ఫెయిల్ అయింది. అందువల్ల సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు పిక్చర్లోకి వచ్చారు. సో ఆయన డైరెక్టర్గా ఎంపిక చేయబడ్డారు. వేసాక్, ద డే ఆఫ్ ద ఫుల్ మూన్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఈజ్ ద సేక్రెడ్ డే ఆఫ్ విచ్ రిలీజియన్? వేసాక్ అనేది ఏ మతం యొక్క సేక్రెడ్ ఫెస్టివల్? ఒక పవిత్రమైనటువంటి ఫెస్టివల్. అది ఫుల్ మూన్ డే ఇన్ ద మంత్ ఆఫ్ మేలో జరుపుకుంటారు. మేలో వచ్చేటువంటి పౌర్ణమి నాడు జరుపుకునే వేసాక్ అనేటువంటి పండుగ ఏ మతానికి సంబంధించిందని అడుగుతున్నారు. ఇది మనందరికీ తెలుసు. మొన్న 26th నాడు ఉన్నటువంటి పౌర్ణమి బుద్ధ పౌర్ణమి. సో దిస్ బిలాంగ్స్ టు బుద్ధిజం. అంతేకాకుండా దాన్ని వైశాఖ పౌర్ణిమ అని కూడా అంటారు. సో హిందువులకు కూడా చాలా పవిత్రమైన రోజు అది. ఆ రోజు కూర్మావతారం అవతరించినటువంటి రోజుగా కూడా జరుపుకుంటారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మేలో వచ్చేటువంటి ఫుల్ మూన్నే ఫ్లవర్ మూన్ అని కూడా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్లవర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఫ్లవర్ మూన్ అని పిలుస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫుల్ మూన్ అప్పుడే ఈ మేలోనే ఫ్లవర్స్ ఎక్కువగా లభిస్తాయి. సో అందువల్లనే ఫ్లవర్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈసారి వచ్చినటువంటి ఫుల్ మూన్ సూపర్ బ్లడ్ మూన్ అని మనం నేర్చుకున్నాం. సో ఎందుకు? చంద్రగ్రహణం కూడా ఫుల్ మూన్ ఈ సంవత్సరం చంద్రగ్రహణం కూడా వచ్చింది. ఈ మేలో వచ్చేటువంటి ఫుల్ మూన్తో సహా చంద్రగ్రహణం సమయంలో సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు భూమి నుంచి ఎస్కేప్ అయ్యి కొన్ని చంద్రుని మీద పడతాయి. అందువల్ల రెడ్గా కనిపిస్తుంది. సో బ్లడ్ మూన్ అంటారు. సూపర్ బ్లడ్ మూన్ ఎందుకంటారంటే ఇది లార్జ్ సైజులో వస్తుంది ఈసారి. ఎందుకు? ఈ టైంలో క్లోజర్ టు అర్త్ ఉంటుంది. భూమికి చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి లార్జర్గా బ్రైటర్గా అండ్ రెడ్డిష్గా కనిపిస్తుంది. అందుకే సూపర్ బ్లడ్ మూన్ అని పిలుస్తారు. మొన్న వచ్చినటువంటి 26th వచ్చినటువంటి సూపర్ బ్లడ్ మూన్ని ఎక్కడెక్కడి నుంచి వీక్షించగలిగారు అంటే సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. వాట్ ఈస్ ద మినిమమ్ మానిటరీ క్వాంటమ్ ఆఫ్ అఫెన్స్ అబవ్ విచ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ బికమ్స్ అప్లికబుల్? ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఎకనామిక్ అఫెండర్స్ ఆర్థిక నేరాలు ఎవరైతే పాల్పడతారో అలాంటి వాళ్ళు దేశం నుంచి పారిపోతే వాళ్ళని ఫ్యూజిటివ్స్ అంటారు. సో అలాంటి వాళ్ళ కోసం భారతదేశం ఒక చట్టం తీసుకొచ్చింది 2018లో, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఎంత అమౌంట్ కంటే ఎక్కువ నేరానికి పాల్పడితే అలాంటి వాళ్ళని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అని పిలుస్తారు అన్నది క్వశ్చన్. అమౌంట్ ఎంత అంటే 100 crores. మనం ఒకసారి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. అసలు ఈ యాక్ట్ గురించి మనకు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? మెహుల్ చోక్సీ ఈయన ఒక వజ్రాల వ్యాపారి. ఈయన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులకు డబ్బులు ఎగవేసి ఫారిన్కి పారిపోయారు. ఏ దేశానికి పారిపోయాడు అంటే యాంటిగ్యువా అండ్ బార్బుడా. సో యాంటిగ్యువా అండ్ బార్బుడా అనే దేశం కరేబియన్ ఐలాండ్స్లో ఒక దేశం అనమాట. సరే పారిపోయాడు, అక్కడ పౌరసత్వాన్ని సంపాదించాడు, అక్కడ నివసిస్తున్నాడు. కానీ సడన్గా కొన్ని రోజుల కిందట మనం ఈ న్యూస్లో ఏం చూసాం? అతను మిస్సింగ్ అని చెప్పి చూసాం. అంటే అతను పారిపోయాడు, ఎక్కడికో ఆ దేశంలో కూడా లేడు అని చెప్పి. తర్వాత అతన్ని పోలీసులు డొమినికా రిపబ్లిక్లో క్యాప్చర్ చేశారు, పట్టుకున్నారు డొమినికా. సో ఈ డొమినికా కంట్రీ కూడా యాంటిగ్యువా అండ్ బార్బుడాకు దగ్గరలోనే ఉంటుంది. సో అసలు ఒకసారి చూద్దాం. యాంటిగ్యువా బార్బుడా ఇది కరేబియన్ ఐలాండ్స్. ఇక్కడ చూస్తే ఇది నార్త్ అమెరికా ఈ పైన ఉంటుంది, ఇక్కడ సౌత్ అమెరికా, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ కరేబియన్ ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ కరేబియన్ ఐలాండ్స్లో ఇక్కడ ఎల్లోగా మార్క్ చేసింది యాంటిగ్యువా అండ్ బార్బుడా. దాని పక్కనే గౌడలోప్ కింద ఉన్నది డొమినికా. సో ఈ డొమినికా రిపబ్లిక్కి అతను తప్పించుకొని పారిపోయాడు, అక్కడ పోలీసులు ఇన్ను పట్టుకున్నారు. యాంటిగ్యువా అండ్ బార్బుడా న్యూస్లో ఉంది కాబట్టి వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యాంటిగ్యువా అండ్ బార్బుడా? సెయింట్ జాన్స్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ ఈజ్ సెయింట్ జాన్స్. అంతేకాకుండా వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ డొమినికా? సో డొమినికా క్యాపిటల్ వచ్చి రూసో. రోసు, ROSEAU, రోసు. సో అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ యాంటిగ్యువా అండ్ బార్బుడా? ఈస్టర్న్ కరేబియన్ డాలర్. ఈస్టర్న్ కరేబియన్ డాలర్. ఇది డొమినికా కూడా సేమ్ కరెన్సీ, ఈస్టర్న్ కరేబియన్ డాలర్. మోనోక్లోనల్ యాంటీబాడీస్.
సో మనము చాలాసార్లు మోనోక్లోనల్ యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేసాం. అసలు యాంటీబాడీస్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్లాస్మా థెరపీ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్లాస్మా థెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అండ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా, వ్యాక్సిన్స్ కూడా యాంటీబాడీస్ని యూస్ చేసుకుంటా, అంటే యాంటీబాడీస్ ఏ విధంగా అయితే వైరస్ మీద అటాక్ చేస్తాయో ఆ ప్రాసెస్ని ఆధారంగా చేసుకునేది వ్యాక్సిన్ కూడా అని మాట్లాడుకున్నాం. సో అసలు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటివి? ల్యాబొరేటరీలో తయారు చేసేటువంటి ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ అనమాట. సో యాంటీబాడీస్ అయినా యాంటీజెన్స్ అయినా ఇవన్నీ కూడా ప్రోటీన్సే కాబట్టి ల్యాబొరేటరీ మేడ్ ప్రోటీన్స్ అని అంటున్నారు. సో ఇవి ఏ విధంగా పనిచేస్తాయి? మన బాడీలో మన ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ మన లోపలికి ఎంటర్ అయినటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇతరత్ర ఏ ప్యాథోజన్లైనా ఏ విధంగా అటాక్ చేస్తుందో యాంటీబాడీస్ రూపంలో ఆ యాంటీబాడీస్ లాగా పనిచేస్తాయి. ఒక్కొక్క డిసీజ్ని బట్టి ఒక్కొక్క కైండ్ ఆఫ్ యాంటీబాడీస్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు SARS-CoV-2 వైరస్ను అటాక్ చేయడానికి మన బాడీలో ఏ యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయో దాన్ని బట్టి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్నారు. ఒకటి క్యాసిరివిమాబ్ అండ్ ఇమెడివిమాబ్, ఈ రెండింటిని కలయికతో ఒక మందు తయారు చేశారు. బామ్లనివిమాబ్ అండ్ ఎటెసెవిమాబ్, క్యాసిరివిమాబ్ అండ్ ఇమెడివిమాబ్ ఈ రెండు కలిపి ఒక మందును తయారు చేశారు. ఆ మందు సో దాన్నే యాంటీబాడీ కాక్టైల్ అంటారనమాట. యాంటీబాడీస్ కాక్టైల్ అని కూడా పిలుస్తున్నారు, ఎందుకంటే రెండు రకాల యాంటీబాడీస్ని మిక్స్ చేసి తయారు చేసినటువంటి మందు కాబట్టి యాంటీబాడీ కాక్టైల్ అంటారు. అదొక ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు, ఒక డోస్ ఇస్తారు. అదేవిధంగా బామ్లనివిమాబ్ అండ్ ఎటెసెవిమాబ్ ఇది యూరోపియన్ కంట్రీస్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా అప్రూవల్ కాబడినటువంటి మెడిసిన్. ఈ రెండు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్లో వాడుతున్నారు. ట్రంప్ కూడా తనకు కోవిడ్-19 వచ్చినప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంటే ఇచ్చారు. సో అసలు ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకుంది అంటే ఈ క్యాసిరివిమాబ్ అండ్ ఇమెడివిమాబ్తో కూడినటువంటి ఇంజెక్షన్ ఇండియాకు రాబోతుంది అని చెప్తున్నారు. సో దీని ధర ఎంత ఉండొచ్చు అంటే 70,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఒక ఇంజెక్షన్. సో దీన్ని ఎవరికి ఇవ్వాలి మరి? కోవిడ్-19 పేషెంట్స్కి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ వాళ్ళకే ఇవ్వాలి. దీని ఉద్దేశం ఏంటంటే కోవిడ్-19 సోకినటువంటి మొదటి 3 నుంచి 7 రోజుల లోపే ఇవ్వాలి. ఎందుకు? మనం క్లియర్గా మాట్లాడుకున్నాం ప్లాస్మా థెరపీ గురించి మాట్లాడేటప్పుడు కూడా. ప్లాస్మా థెరపీ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది? వైరల్ రెప్లికేషన్ చాలా ఎక్కువ అయిపోక ముందే కనుక వాడితే ప్లాస్మాలో ఉన్నటువంటి యాంటీబాడీస్ వైరస్తో పోరాడి రెప్లికేట్ అవ్వకుండా చూసుకుంటాయి. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఈ యాంటీబాడీస్ మన బాడీలోకి ఎక్కించినప్పుడు కోవిడ్-19 యొక్క స్పైక్ ప్రోటీన్, సో ఇక్కడ చూస్తే దీన్ని స్పైక్ ప్రోటీన్ అంటారు, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇది కరోనా వైరస్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇందులో ఈ రెడ్గా ఉన్నటువంటివి స్పైక్ ప్రోటీన్స్. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ ఏం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత స్పైక్ ప్రోటీన్ సహాయంతో మన కణాల్లోకి, మన సెల్స్లోకి చొచ్చుకొని పోయి బైండింగ్ చేయబడుతుంది, అంటే అక్కడ బంధాన్ని ఏర్పరచుకుంటుంది. అలా ఏర్పరచుకొని తన పునరుత్పత్తి చేస్తుంది అనమాట, అంటే అది రెప్లికేట్ అవుతుంది. సో ఇలా రెప్లికేట్ అయ్యి మల్టిపుల్ నంబర్ ఆఫ్ కరోనా వైరసెస్ వచ్చేస్తాయి, అంటే కొన్ని బిలియన్ కరోనా వైరస్ మన బాడీలో ఫామ్ అయిపోతాయి. అవి బాడీలోని అన్ని సెల్స్కు విస్తరిస్తాయి అన్నమాట. సో అందువల్లనే ఇటీవల కాలంలో మనం చూస్తే ఓన్లీ లంగ్స్కే కాకుండా లివర్కి, హార్ట్కి, రకరకాల ప్లేసెస్లో కోవిడ్-19 అటాక్ చేస్తుంది. కాబట్టి మనం యాంటీబాడీస్ని పంపించినప్పుడు ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి? స్పైక్ ప్రోటీన్కి మన సెల్స్కి మధ్య వారధిలాగా నిలబడతాయి. స్పైక్ ప్రోటీన్ మన సెల్స్ని ప్లాట్ఫామ్గా చేసుకొని రెప్లికేట్ అవ్వకుండా అడ్డుకుంటాయి అన్నమాట. సో ఇలా అడ్డుకుంటాయి కాబట్టి మొదటి 3 నుంచి 7 రోజుల్లోనే ఇవ్వగలిగితే వైరల్ రెప్లికేషన్, సో వైరస్ మల్టిప్లికేషన్ ఎక్కువ అవ్వకుండా, వైరస్ యొక్క ఉత్పత్తి ఎక్కువ కాకుండా ఇది అడ్డుకుంటాయి. సో ఈ యాంటీబాడీస్ అడ్డుకున్నప్పుడు మన బాడీ, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ గ్యాప్లో ఇంకొన్ని యాంటీబాడీస్ సహజ సిద్ధంగా తయారు చేసుకుంటుంది. సో క్లారిటీ వచ్చింది కదండి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు స్పైక్ ప్రోటీన్కి మన సెల్స్కి మధ్య వారధిలాగా ఉంటాయి. అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ యాంటీబాడీస్ తయారు చేసుకోవడానికి కొంత సమయం లభిస్తుంది. లేకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్కి సమయం ఇవ్వకుండా ఈ వైరస్లు ఏం చేస్తాయంటే ఎక్కువగా రెప్లికేట్ అయిపోయి మన బాడీలోని రకరకాల ఆర్గాన్స్ని అటాక్ చేస్తాయి. అప్పుడు పరిస్థితి విషమిస్తుంది. సో ఇది ఎవరికి ఇవ్వాలి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 3 నుంచి వారం రోజుల లోపే ఇవ్వాలి. అండ్
సీనియర్ సిటిజన్స్ ఆర్ పీపుల్ విత్ సివియర్ కోమాబిటీస్కి మాత్రమే ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వైరస్తో ఫైట్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, లేదా వాళ్ళకి ఏదైనా వేరే హెల్త్ డిసీజెస్ ఉంటాయి, కోవిడ్-19 వల్ల ఆ డిసీజెస్తో వాళ్ళు మరణించే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వమని గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఎవరికి ఇవ్వకూడదు అంటే ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో అలాంటి వాళ్ళు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకు ఇవ్వకూడదు అని చెప్పి చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీ ఈ మధ్య ప్రతిరోజు వార్తల్లో నిలుస్తోంది. దానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ మధ్య నిలవడానికి కారణం ఏంటి అంటే క్రిప్టో కరెన్సీ మార్కెట్ పడిపోయింది, దాని యొక్క వాల్యూ పడిపోతుంది. ఇక్కడ చూస్తే గత వారంలోనే క్రిప్టో మార్కెట్కి 1,00,000 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లింది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతగా పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మనం చూస్తే సొంత డిజిటల్ కరెన్సీలను ప్రవేశపెట్టాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ మేరకు అనౌన్స్ కూడా చేశాయి. ఇదొక ప్రధాన కారణం. దేశాలే అఫీషియల్గా డిజిటల్ కరెన్సీస్ స్టార్ట్ చేస్తే అన్అఫీషియల్గా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీస్కి డిమాండ్ పడిపోతుంది అన్న ఆలోచనతో వాటి వాల్యూ పడిపోయింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, దీనివల్ల పర్యావరణానికి నష్టం. క్రిప్టో కరెన్సీస్ని మైన్ చేస్తారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీని సంపాదించాలి అంటే ఇంకొకరి దగ్గర నుంచి మనం ట్రేడింగ్ రూపంలో కొనాలి. లేదు అలా పాసిబుల్ కాదు అంటే మనమే ఓన్గా సంపాదించాలి అంటే మైనింగ్ చేస్తారు. సో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా మైనింగ్ చేస్తారు. ఈ మైనింగ్ చేయడానికి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి రేయింబవళ్ళు కూర్చొని వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. అంతేకాకుండా పవర్ఫుల్ కంప్యూటర్స్ కూడా వాడాల్సి వస్తుంది ఈ మైనింగ్ ప్రాసెస్కి. ఇలా వాడితే తప్ప వాళ్ళు బిట్ కాయిన్స్ని సంపాదించలేరు. సో ఒక బిట్ కాయిన్ని సంపాదించాలంటే చాలా సంవత్సరాలు అలా మైనింగ్ చేయాల్సి ఉంటుంది ఫాస్టెస్ట్ కంప్యూటర్స్ని వాడి. సో ఇలా చేయడం వల్ల, సో దీనివల్ల చాలా పవర్ కన్జంప్షన్ ఉంటుంది. సో పర్యావరణానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది, పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి కూడా ఈ మధ్య క్రిప్టో కరెన్సీస్ దాదాపు పడిపోతున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా క్రిప్టో కరెన్సీస్ మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు బిట్ కాయిన్ మొట్టమొదటిగా ఎవరు ప్రవేశపెట్టారు? సో బిట్ కాయిన్ను ఎవరు ప్రవేశపెట్టారు అని భావిస్తున్నారు? ఒకసారి మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయండి. సో మొట్టమొదటిగా వచ్చినప్పుడు మైనింగ్ ప్రాసెస్ కొంచెం ఈజీగానే ఉండేది. కానీ ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఈ మైనింగ్ ప్రాసెస్ యొక్క డిఫికల్టీ ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఒక బిట్ కాయిన్ని సంపాదించాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని కొందరు చెప్తున్నారు. సో కాబట్టి దీనివల్ల పర్యావరణానికి చాలా నష్టం. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్, మనకు తెలుసు ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ ఓనర్, ఎలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశాడు. యాక్చువల్గా ఈయన మొట్టమొదట మా కంపెనీలో టెస్లాలో జరిగేటువంటి చెల్లింపులు కావచ్చు, లేకపోతే పేమెంట్స్ అన్నీ కూడా మేము బిట్ కాయిన్స్లో తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి ట్వీట్ చేసినప్పుడు క్రిప్టో కరెన్సీస్లో సేవ్ చేసుకున్న వాళ్ళలో కొంచెం ఆశ పెరిగింది. బట్ తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత మాట మార్చి దీనివల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి క్రిప్టో కరెన్సీస్ని డిస్కరేజ్ చేయాలని చెప్పి మాట్లాడాడు. అంతేకాకుండా చైనా క్రిప్టోను బ్యాన్ చేసింది. చైనా వాళ్ళ దేశంలో క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయలేదు. మనకందరికీ తెలుసు 2018లో మన ఆర్బీఐ, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ను పాస్ చేసింది. ఆ సర్క్యులర్లో అన్ని బ్యాంకులకు ఏం చెప్పింది అంటే మీరు క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేయొద్దండి, క్రిప్టో ఎక్స్చేంజెస్ని ఎంకరేజ్ చేయొద్దండి అని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు చెప్పింది. సో దీనివల్ల కొంచెం డిస్కరేజ్మెంట్ అప్పటి నుంచి ఉంది. ఆ తర్వాత 2020లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో ఈ సర్క్యులర్ను కొట్టిపడేయడం వల్ల తిరిగి ఇండియాలో క్రిప్టో బ్యాన్ కావట్లేదు. కానీ మనకు క్లియర్గా తెలుస్తుంది రెగ్యులేటరీ ఏదైతే ఆర్బీఐ ఉందో క్రిప్టో కరెన్సీస్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ ఒక కమిటీని వేసేటువంటి ఆలోచనలో ఉంది. ఆ కమిటీ అసలు క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని యాక్సెప్ట్ చేయాలా వద్దా, యాక్సెప్ట్ చేస్తే ఎంత మేరకు చేయాలి, రెగ్యులేట్ చేయాలా, సో ఇలాంటి విషయాల మీద ఆ కమిటీ చర్చించి అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే క్రిప్టో కరెన్సీని ఈ సందర్భంలో బ్యాన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక భారత్లోనే దాదాపు 1.5 కోటి క్రిప్టో వినియోగదారులు ఉన్నారు. సో వాళ్ళే యాక్చువల్గా 2018లో ఆర్బీఐ సర్క్యులర్ పాస్ చేసినప్పుడు ప్రొటెస్ట్ చేశారనమాట. సో కాబట్టి ఇలా ఇంతగా ఇబ్బడి ముబ్బడిగా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతున్నటువంటి క్రిప్టో వినియోగదారులు ఉన్నప్పుడు క్రిప్టోను పూర్తిగా బ్యాన్ చేయడం అనేది పాసిబుల్ కాదు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో కాబట్టి దీన్ని పూర్తిగా బ్యాన్ చేయకుండా సో నియంత్రించేటువంటిది అంటే రెగ్యులేట్ చేసేటువంటి ఆలోచన చూడాలి అని సలహాలు ఇస్తున్నారు. చూడాలి ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో. అసలు మనం బేసిక్స్కి వెళ్తే వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ? బ్లాక్ చైన్ టెక్నాలజీస్ని వాడేటువంటి ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, డిజిటల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే
దానికి ప్రతిఫలంగా క్యాష్ ఉండదు. సో ఇట్ ఇస్ ఎ డిజిటల్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే ఈ కరెన్సీ వర్చువల్గానే ఉంటుంది, రియల్గా ఉండదు, డిజిటల్ మీడియంలోనే ఉంటుంది. దీన్ని ఏ విధంగా స్టోర్ చేస్తారు, సో ఒక పర్సన్కి ఎంత బిట్ కాయిన్స్ ఉన్నాయి లేకపోతే ఇథిరియం ఉన్నాయి, ఇలా క్రిప్టో కరెన్సీ ఒక పర్సన్ పేరు మీద ఎంత ఉంది అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడతారు. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డిస్ట్రిబ్యూటివ్ లెడ్జర్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఒకవేళ కావాలంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, మీరు కమెంట్ చేయండి. సో అయితే ఆ టెక్నాలజీని వాడడం వల్ల ఏమవుతుందంటే అది డిస్ట్రిబ్యూటివ్ లెడ్జర్ టెక్నాలజీ కాబట్టి ఈ కరెన్సీని మెయింటైన్ చేయడం అంటే ఎవరి అకౌంట్లో ఎంత ఉంది అన్నదాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. బ్యాంకులు వాడే సిబిఎస్ కంటే కూడా డిస్ట్రిబ్యూటివ్ లెడ్జర్ టెక్నాలజీ చాలా ఈజీగా ఉంటుందని అందరూ చెప్తున్నారు. సో ఇప్పుడు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడి తమ యొక్క ట్రాన్సాక్షన్స్ని ఈజీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ వల్ల మనకు వచ్చినటువంటి మేలు, మనకు జరిగేటువంటి మేలు, అది మెయిన్ అడ్వాంటేజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అది పక్కన పెడితే ఒక కరెన్సీగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే ఇది ఒక వర్చువల్ కరెన్సీ. ఇది ఏ దేశం యొక్క కంట్రోల్లో లేదు. ఇలా ఒక దేశం యొక్క కంట్రోల్లో లేకపోతే దీనివల్ల ఖచ్చితంగా నల్లధనం పెరుగుతుంది, బ్లాక్ మనీ పెరుగుతుంది. బ్లాక్ మనీ పెరగడం వల్ల టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి ఫండింగ్ ఎక్కువ వెళ్తుంది. అంతేకాకుండా డ్రగ్స్ వాడకం ఎక్కువ అవుతుంది, ఇల్లీగల్ వెపన్స్కి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా వస్తుంది. సో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేయకూడదు అని ఇంకొక వర్గం వాదిస్తుంది. సో ఒక వర్గం బ్లాక్ చైన్ సాంకేతికత ఉంది, అంతేకాకుండా ఎక్కువ మంది క్రిప్టో కరెన్సీస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేయాలని ఒక వర్గం భావిస్తే, ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండదు కాబట్టి నల్లధనం, మాదక ద్రవ్యాలు, అక్రమ ఆయుధాల విక్రయం, టెర్రరిజం ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయకూడదని ఇంకొక వర్గం వాదిస్తుంది. అసలు క్రిప్టో కరెన్సీ ఎందుకు వచ్చింది అంటే 2008లో మనకందరికీ తెలుసు ఫినాన్షియల్ రిసెషన్ జరిగింది. సో 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈ 2008లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభం వల్ల ప్రభుత్వాలు ఏం చేశాయి, ముఖ్యంగా అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే భారీ ఎత్తున రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో క్వాంటిటేటివ్ ఈజింగ్ అని చెప్పి దాదాపు 0% ఇంట్రెస్ట్తో, అంటే అసలు వడ్డీనే లేకుండా కూడా రుణాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇలా రుణాలు ఇవ్వడం వల్ల కరెన్సీ యొక్క వాల్యూ దిగజారిపోయింది. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, ధనవంతులు ఏం ఫీల్ అయ్యారంటే మా దగ్గర డబ్బు ఉన్నప్పటికీ దాని విలువ లేకుండా పోయింది, దానికి రిటర్న్స్ రాకుండా చేసేసాయి గవర్నమెంట్స్, కాబట్టి మేము ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్లో ఉండకుండా మేమే కొత్త కరెన్సీని సృష్టిస్తాం, మేమే ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా మాలో మేమే లావాదేవీలు జరుపుకోవాలని భావించి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడే బిట్ కాయిన్ ఆవిర్భవించింది. ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే క్రిప్టో కరెన్సీస్ వల్ల నష్టాలు ఉండడం వల్ల దీన్ని ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా, అంటే ట్రాన్సాక్షన్స్ జరపడానికి ఒక మాధ్యమంగా కాకుండా ఇప్పుడు ఏ విధంగా గోల్డ్ మీద, స్టాక్స్లోను అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లోను ఏ విధంగా అయితే ఇన్వెస్ట్ చేస్తుంటారో అలాంటి ఒక సాధనంగా అలో చేయండి అన్న సలహా ఇస్తున్నారు. ఈ కరోనా పాండమిక్ టైంలో చాలామంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును ఆర్థికంగా కానీ లేకపోతే ప్రాణాల రూపంలో కానీ చాలా కోల్పోయారు. ఇలా కోల్పోయి అందరూ ఆర్థికంగా దిగజారిపోయి ఉన్న పరిస్థితుల్లో క్రిప్టో యొక్క వేలం వేరి పట్టుకుంటే, క్రిప్టో మీద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే, ఇది క్రిప్టో ఒక బబుల్ లాంటిది. అంటే మొన్నటి వరకు విపరీతంగా పెరిగింది. ఎప్పుడో $500 ఉండేది కొన్ని $1000కి పెరిగిపోయింది క్రిప్టో యొక్క రేటు. ఈ క్రిప్టో రేటు సడన్గా ఇప్పుడు పడిపోతుంది. సో ఇంతకుముందే చాలామంది ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు క్రిప్టో ఈజ్ ఎ బబుల్, ఎప్పుడైనా బర్స్ట్ అవ్వచ్చు, ఆ బబుల్ పేలిపోతే చాలామంది నష్టపోతారు, కొన్ని కోట్లలో నష్టపోతారని. ఇప్పుడు అదే జరుగుతుంది. సో మధ్యతరగతి వారిని ఇది ఆకర్షించి అందులో ఇన్వెస్ట్ చేసేలా చేసింది. ఇప్పుడు ఇలా క్రిప్టో సడన్గా పడిపోవడం వల్ల మధ్యతరగతి వాళ్ళకి ఇంకా పెద్ద దెబ్బ అవుతుంది ఈ పాండమిక్ టైంలో. సో క్రిప్టోను అలో చేయడం వల్ల మధ్యతరగతి వాళ్ళు ఇంకా నష్టపోతారు అని ఇంకొంతమంది సలహా ఇస్తున్నారు. సో ఇది క్రిప్టో కరెన్సీ యొక్క డీటెయిల్స్ అండ్ హిస్టరీ అన్నమాట. సురవరం ప్రతాపరెడ్డి, ఈయన తెలంగాణకు చెందిన గొప్ప సాహితీవేత్త అండ్ గ్రేట్ పొలిటికల్ లీడర్ కూడా. ఈయనను విజ్ఞాన ఖని అన్నారు, అంటే లివింగ్ ఎన్సైక్లోపీడియా. సో అంతటి విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనమాట. ఈయన యొక్క 125వ జయంతి ఈరోజు, అంటే మే 28వ తేదీ. సో 1896 మే 28న ఈయన జన్మించాడు. మే 28 అనగానే ఇంకొక గొప్ప వ్యక్తి మనకు గుర్తుకు రావాలి, నందమూరి తారక రామారావు గారు కూడా మే 28 జన్మించారు. సో ఈయన మహబూబ్ నగర్ జిల్లా ఇటికలపాడు గ్రామంలో జన్మించాడు. ఈయన గురించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఎగ్జామ్కు యూజ్ అయ్యే విధంగా నేర్చుకుందాం. గోల్కొండ పత్రికను ఈయన స్టార్ట్ చేశాడు. సో గోల్కొండ పత్రిక
ఇది ఎప్పుడులో స్టార్ట్ చేశాడు అంటే 1926లో స్టార్ట్ చేశాడు. గోల్కొండ పత్రిక స్టార్ట్ చేసినప్పుడు అది వారానికి 2 సార్లు వచ్చేది. తర్వాత దాన్ని 1947లో దినపత్రికగా చేశారు. సో గోల్కొండ పత్రిక చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి. గోల్కొండ కవుల సంచిక అనే ఒక దాన్ని ఈయన రిలీజ్ చేశాడు. ఈ కవుల సంచిక ద్వారా ఈయన 345 మంది కవుల్ని వారి రచనల్ని పరిచయం చేశాడు. అందులో 237 సంస్కృత శ్లోకాలు, 1101 పద్యాలు ఉన్నాయన్నమాట. సో ఇది తెలంగాణ నుంచి వెలువడినటువంటి తొలి కవితా సంపుటి. సో ఈ రకంగా కూడా తెలంగాణ స్టూడెంట్స్కి, అంతేకాకుండా ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్కి యూజ్ అయ్యేటువంటి పాయింట్స్ ఇవి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో పొందినటువంటి తొలి తెలుగు గ్రంథం ఏది అంటే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఎవరు రాశారు? సురవరం ప్రతాపరెడ్డి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు గ్రంథం ఏది? ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సో ఈయన 1952లో వనపర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఆంధ్ర మహాసభకు తొలి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. సో ఈయన మిగతా సాహితీవేత్తలలో కూడా చాలా గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తి. ఎగ్జామ్కి సాధారణంగా కొన్ని అడుగుతూ ఉంటారు. ఈయన్ను దాశరథి గారు మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అన్నారు. సో ఇక్కడ చూస్తే మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని దాశరథి గారు అన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వని అని సురవరం ప్రతాపరెడ్డి గారిని ఉద్దేశించి ఎవరన్నారు? దాశరథి గారు అన్నారు. అంతేకాకుండా సురవరం ప్రతాపరెడ్డి గారు హిందువుల పండుగలు అనేటువంటి ఒక పరిశోధనా గ్రంథం లాంటి ఒక గ్రంథం రాశారు హిందువుల పండుగల మీద. రామాయణ రహస్యంలో రామాయణంలో ఉన్నటువంటి రహస్యాల గురించి రాశారు. మూర్ఛపోయినట్టి తెలుగు జాతి సంస్కృతికి టీకాలు తీసిన మల్లినాథుడు అని చెప్పింది ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. ఎవరి గురించి చెప్పారు సినారే గారు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీకు తెలంగాణ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో దీన్ని అడిగేటువంటి అవకాశం ఉంది. తిరుమల ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ హనుమ. సో యాక్చువల్గా నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. సో మన 7 కొండల్లో ఉన్నటువంటి అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించాడు, ఆంజనేయ స్వామి జన్మించారు అన్నటువంటి చర్చ జరిగిందనమాట. సో ఇక్కడ టీటీడీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పండిట్ కమిటీ, సో దాని యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే వి మురళీధర శర్మ. టీటీడీ ఏర్పాటు చేసినటువంటి పండిట్ కమిటీ యొక్క అధ్యక్షుడు వి మురళీధర శర్మ. ఈయన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్. అయితే వీళ్ళ యొక్క వాదన ఏంటి అంటే తిరుమలలోనే 7 కొండల్లో ఒకటైనటువంటి అంజనాద్రిలోనే ఆంజనేయ స్వామి జన్మించాడు. దానికి తగినటువంటి పౌరాణిక ఆధారాలు కానీ చారిత్రక శాసన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఈయన చెప్తున్నారు. కానీ గోవిందానంద సరస్వతి, శ్రీ గోవిందానంద సరస్వతి, ఈయన శ్రీ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్రం, హంపీలో ఉన్నటువంటి శ్రీ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఫౌండర్, వ్యవస్థాపకుడు అనమాట. సో ఆయన ఈ క్లెయిమ్ని అబ్జెక్ట్ చేస్తున్నాడు. అంటే ఆంజనేయ స్వామి అక్కడ పుట్టలేదు, అంజనహల్లి. సో అంజనహల్లి హంపీలోని పంపా రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ ఒడ్డున, సో పంపా నది ఒడ్డున ఉన్నటువంటి అంజనహల్లిలో ఆంజనేయ స్వామి పుట్టాడు అని శ్రీ గోవిందానంద సరస్వతి గారు వాదిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు చేయడానికి, చర్చ చేయడం కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో. సో ఆ మీటింగ్లో మోడరేటర్గా ఎవరు వ్యవహరించారు అంటే కుప్ప విశ్వనాథ శర్మ. టీటీడీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమో అంజనాద్రిలోనే ఆంజనేయ స్వామి పుట్టాడని చెప్తోంది. కానీ దానికి గోవిందానంద సరస్వతి గారు ఒప్పుకోలేదు ఫైనల్గా. కాకపోతే కుప్ప విశ్వనాథ శర్మ మోడరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని డిక్లేర్ చేశాడు అంటే టీటీడీ పండిట్ పరిషత్ యొక్క ఎవిడెన్సెస్ చాలా కాంక్రీట్గా ఉన్నాయి, కానీ స్వామి శ్రీ గురు గోవిందానంద సరస్వతి గారి ఎవిడెన్సెస్లో అంత పక్కా ఎవిడెన్సెస్ లేవు, కాబట్టి ఆంజనేయ స్వామి అంజనాద్రిలోనే పుట్టుంటాడు అని ఆయన భావిస్తున్నారు. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ మీటింగ్ అయితే కంక్లూడ్ కాలేదు. మనకి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వీసీ వి మురళీధర శర్మ. శ్రీ గోవిందానంద సరస్వతి ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ శ్రీ హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర హంపి. సో ఈయన ఏం క్లెయిమ్ చేస్తున్నాడు అంటే అంజనహల్లిలో ఆంజనేయ స్వామి పుట్టాడు అని చెప్పి, పంపా నది దగ్గర ఉన్నటువంటి అంజనహల్లి. ఎగ్జామ్కి ఇది కూడా ఇంపార్టెంట్. పంపా రివర్ ఎక్కడ ఉంది? కర్ణాటకలోని హంపీలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. పంపా రివర్ ఎక్కడుంది? హంపీలో ఉంది. హంపీ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. న్యూ అమెజాన్ సీఈఓ ఫ్రమ్ జూలై 5th. సో అమెజాన్కి కొత్త సీఈఓ దాదాపు ఫిబ్రవరిలోనే వీళ్ళు అనౌన్స్ చేశారు, యాండీ జెస్సీ అని చెప్పి. సో యాండీ జెస్సీ విల్ బి ద న్యూ సీఈఓ ఆఫ్ అమెజాన్.
కాకపోతే ఆయన అపాయింట్మెంట్ ఇంకా జరగలేదు. జూలై 5 నుంచి యాండీ జెస్సీ సీఈఓగా వ్యవహరిస్తారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి సీఈఓ ఎవరు, జెఫ్ బిజోస్ చెప్తున్నారు. సో జెఫ్ బిజోస్ దాదాపు కేవలం ఒక ఇంటర్నెట్ బుక్ స్టోర్గా ఉన్నటువంటి అమెజాన్ని ఆయన కృషి చేత ఇప్పుడు ఒక ఆన్లైన్ షాపింగ్ జైంట్గా మార్చారు. సో అంత కృషి చేసినటువంటి జెఫ్ బిజోస్ ఇప్పుడు రిటైర్ కాబోతున్నారు, కానీ గౌరవ సీఈఓగా కొనసాగుతారు అని వాళ్ళు చెప్తున్నారు. కొత్త సీఈఓ ఎవరు, యాండీ జెస్సీ. ఈయన జూలై 5 నుంచి బాధ్యతలు తీసుకుంటారు. పుట్టిన పిల్లలందరూ మల్లెలే. సో నేను ఈ న్యూస్ ఐటమ్ ఇంక్లూడ్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే యస్ తుఫాన్ గురించి నేను మిస్ చేసినటువంటి పాయింట్. సో యస్ తుఫాన్ గురించి మనం మాట్లాడుకున్నాం క్లియర్గా, కానీ అసలు యస్ తుఫాన్ పేరు ఎవరు పెట్టారు ఇది కూడా మాట్లాడుకున్నాం, ఒమన్. కానీ ఈ ఒమన్ దేశం యస్ తుఫాన్ పేరు పెట్టినప్పుడు దాని మీనింగ్ ఏంటని మనం డిస్కస్ చేయలేదు. సో యస్ అంటే పర్షియన్ లాంగ్వేజ్లో మల్లె అని అర్థం. మన తెలుగులో మల్లె ఏదైతే ఉందో మల్లె అని అర్థం పర్షియన్ లాంగ్వేజ్లో. ఈ యస్ తుఫాను తీరాన్ని దాటినటువంటి రోజు ఏదైతే 26వ తేదీ ఉందో ఆ రోజు ఒడిశాలో దాదాపు 750 మంది పిల్లలు జన్మించారు. ఆ పిల్లల్లో కొంతమందికి వారి తల్లులు ఎస్ అని పేరు పెట్టుకున్నారు, ఎందుకంటే ఇది చాలా మంచి అర్థం ఉన్నటువంటి పేరు కాబట్టి. ఈ రోజే మా బిడ్డ జన్మించాడు కాబట్టి ఎస్ అని పేరు పెట్టుకుంటామని చెప్పారు. సో ఈ న్యూస్కి అంత ఇంపార్టెన్స్ లేకపోవచ్చు, బట్ మీనింగ్ అడిగే అవకాశం ఉంది. మల్లె అని అర్థం ఏ లాంగ్వేజ్లో, పర్షియన్ లాంగ్వేజ్లో. ఏ దేశం ఎస్ అని పేరు పెట్టింది, ఒమన్. ఇంకా మనకు తెలుసు ఒడిషా, వెస్ట్ బెంగాల్లో ఇది చాలా బీభత్సం సృష్టించింది, నిన్న మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్రాలు కూడా ఇంపార్టెంట్. బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారి. బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో మొట్టమొదటి కమాండింగ్ అధికారి, మహిళా కమాండింగ్ అధికారి. వెరీ ఇంపార్టెంట్. ఒక విమెన్ని కమాండింగ్ అధికారిగా నియమించినటువంటి బీఆర్ఓ. సో ఆమె పేరు ఇంపార్టెంట్ మనకు. ఆమె పేరు వైశాలి సురేష్ చంద్ర హిన్సే. సో వైశాలి సురేష్ చంద్ర హిన్సే ఈమెను తొలి మహిళా కమాండింగ్ అధికారిగా బీఆర్ఓలో అపాయింట్ చేయబడ్డారు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ, మహారాష్ట్రకు చెందినటువంటి మహిళ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రకు చెందినటువంటి వైశాలి సురేష్ చంద్ర హిన్సేకి బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారిగా పదవి దక్కింది. సో ఆమె నియమితులు కాబడ్డారు. సో మనం బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఫామ్ చేశాను. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి కింది వాటిలో ఏది సరికాదు? It had constructed the world's longest tunnel, about 10,000 feet. It works under both Ministry of Defense and Ministry of Road Transport. Director General of BRO is Rajiv Chaudhary. None of the above. So first statement ఏం చెప్తున్నానంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టనెల్ 1000 అడుగుల పైన ఉన్నటువంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద టనెల్ను నిర్మించింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టనెల్ అబౌట్ 10,000 feet? మీకు చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుండాలి. అటల్ టనెల్. సో దీన్ని ఇంతకుముందు రోహ్తాంగ్ టనెల్ అనేటువంటి వాళ్ళు తర్వాత దీన్ని అటల్ టనెల్గా పేరు మార్చారు. సో అటల్ టనెల్ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ టనెల్ అబౌట్ 10,000 feet. దీన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి గొప్ప ఆర్గనైజేషన్ ఏది? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అయితే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? రక్షణ మంత్రిత్వ శాఖ, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ రవాణా మంత్రిత్వ శాఖనా, లేదా ఆ రెండింటి కింద కలిపి పనిచేస్తుందా అన్నటువంటిది స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇది కేవలం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. ఈ స్టేట్మెంట్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 2015 వరకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా దీనికి నిధులు వచ్చేవి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి. కానీ 2015 తర్వాత కేవలం రక్షణ మంత్రిత్వ శాఖ కిందకే చేర్చారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ని. సో ఇట్ వర్క్స్ ఓన్లీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. Director General of Border Roads Organization is Rajiv Chaudhary. This is also correct. So Rajiv Chaudhary, Director General of Border Roads Organization. సో ఇక్కడ ఏది సరైంది కాదు అంటే బి మాత్రం సరైంది కాదు. సో ఇక్కడ చూస్తే మే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క రైజింగ్ డే అంటే ఫామ్ చేసినటువంటి రోజు. సో ఆ రోజు సందర్భంగా ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ ఇది. సో అటల్ టనెల్ రోహ్తాంగ్, ఇది వరల్డ్స్ లాంగెస్ట్ టనెల్, 10,000 feet పైన ఉన్నటువంటి వరల్డ్స్ లాంగెస్ట్ టనెల్. ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కంప్లీట్ చేసింది. జోజిలా టనెల్ని ఎక్కువ కాలం ఓపెన్ చేసి పెట్టగలిగింది. అంతేకాకుండా హై ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్మీ వాళ్ళకి వింటర్ క్లోతింగ్ కూడా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూట్ చేసింది. సో ఇలా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుతూ భారతదేశ రక్షణకు పాటుపడేటువంటి ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏది అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. IBF టు బి రీనేమ్డ్ యాజ్ IBDF.
ఐబీఎఫ్ అంటే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. సో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ని ఇప్పుడు పేరు మార్చి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ అంటున్నారు. ఎందుకు? ఈ కోవిడ్-19 టైంలో ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు మొగ్గు చూపారు. దానివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క క్వాంటిటీ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, లేదా కంటెంట్ కావచ్చు పెరిగిపోయింది. ఈ కంటెంట్ పెరిగిపోవడం వల్ల ఆ కంటెంట్ని రెగ్యులేట్ చేయాలి, నియంత్రించాలన్నటువంటి ఆలోచన తప్పకుండా వస్తుంది. అందుకోసం డిజిటల్ కంటెంట్ని, ఓటీటీ కంటెంట్ని కూడా నియంత్రించడం కోసం దీని పేరుని ఏమని మార్చారు? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్. సో ఐబీడీఎఫ్ ఇప్పుడు. సో ఈ ఐబీడీఎఫ్ డిజిటల్ కంటెంట్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. దానికోసం ఒక సపరేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేషన్ కౌన్సిల్, డిఎంసిఆర్సి, డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్ల స్వీయ నియంత్రణ మండలి, డిఎంసిఆర్సి. సో ఇంతకుముందు బీసీసీసీ ఉండేది, ఇప్పుడు కూడా బీసీసీసీ ఉంటుంది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైనా ఉంటే ఆ ఫిర్యాదులను డిఎంసిఆర్సికి చేయాలి. సో డిజిటల్ మీడియా కంటెంట్ రెగ్యులేషన్ కౌన్సిల్కి చేయాలి. బీసీసీసీ ఇంతకుముందు ఏం చేసేది? బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. అంటే డిజిటల్ మీడియా కాకుండా టెలివిజన్ ఆడియన్స్ ఎవరైతే ఏవైనా వాళ్ళకు ఫిర్యాదులు ఉంటే, టెలివిజన్లో వచ్చేటువంటి కంటెంట్ మీద వాళ్ళకి ఏమైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే వాటిని బీసీసీసీకి ఫిర్యాదు చేసేవాళ్ళు. సో దాన్నే బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ అంటారు. సో ఇప్పుడు ఎక్స్ట్రాగా డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో డిఎంసిఆర్సి వచ్చింది. సో ఎలాగూ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొకటి కూడా యాడ్ చేశాను, బార్క్. ఇటీవల రిపబ్లిక్ టీవీకి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది. టీఆర్పీ రేటింగ్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో టీఆర్పీ రేటింగ్స్ని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళు నంబర్ 1గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సో వాటిని టింకరింగ్ చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణ రిపబ్లిక్ టీవీ మీద వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్లో బార్క్ అనేది న్యూస్లో ఉంది. సో వాట్ ఈజ్ బార్క్? బార్క్ ఇంకొక బార్క్ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అది కాదు, మీడియాకు సంబంధించి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. దీన్ని 2014లో ఫామ్ చేశారు. దీని యొక్క పని ఏంటి అంటే టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్ సర్వీస్. అంటే మీకు అందరికీ తెలుసు టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్స్ ఇవ్వడం. ఎంతమంది ఆడియన్స్ ఒక ప్రోగ్రామ్ని లేదా ఒక ఛానల్ని చూస్తున్నారో మెజర్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అనౌన్స్ చేయడం. సో అది ఎవరి పని? బార్క్ యొక్క పని, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ రేటింగ్స్ బాడీ ఫర్ ద బ్రాడ్కాస్టింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క రేటింగ్స్ బాడీ. దేన్ని రేట్ చేసేటువంటిది? బ్రాడ్కాస్టింగ్ని రేట్ చేసేటువంటిది. అంటే టీవీలో వచ్చేటువంటి కంటెంట్ని రేటింగ్ ఇచ్చేటువంటి ఒకే ఒక్క బాడీ బార్క్ అనమాట. వన్ హెల్త్ ప్యానెల్. సో వన్ హెల్త్ ప్యానెల్ ఈ మధ్య న్యూస్లో ఉంది. సో వన్ హెల్త్ ప్యానెల్ అంటే ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 3 ఇతర సంస్థలతో కలిసి ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఆ 3 ఇతర సంస్థలు ఏవి? యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఈ 3 ఆర్గనైజేషన్స్తో కలిసి వన్ హెల్త్ ప్యానెల్ ఎందుకు ఏర్పాటు చేసింది WHO అంటే టు ప్రివెంట్ జూనోటిక్ డిసీజెస్. వీటిని జూనోసెస్ అని కూడా అంటారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులను నివారించడానికి వన్ హెల్త్ ప్యానెల్ని ఏర్పాటు చేసింది. వెరీ ఇంపార్టెంట్. వన్ హెల్త్ ప్యానెల్ యొక్క ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రివెంట్ జూనోటిక్ డిసీజెస్. ఎందుకు ఇప్పుడు ఇది న్యూస్లో ఉంటుంది అంటే ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కోవిడ్-19 ఎక్కడి నుంచో ఆరిజినేట్ అయింది? వుహాన్లోని ఒక వెట్ మార్కెట్ నుంచి అని చెప్తున్నారు. అంటే పశువులకు సంబంధించినటువంటి, అంటే నాన్ వెజ్ అమ్మేటువంటి మార్కెట్ నుంచి వచ్చింది అంటున్నారు. అంటే జంతువుల నుంచి వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది గబ్బిలాల నుంచి వచ్చిందని చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ జంతువుల నుంచే వ్యాపించింది అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి అంతేకాకుండా మిగతా వైరస్లు ఏవైతే ఉన్నాయో, మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి సార్స్ కానీ, ఎబోలా కానీ, ఇవన్నీ కూడా జంతువుల నుంచే వచ్చాయన్నటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి జంతువుల నుంచే వచ్చేటువంటి రోగాలు పాండమిక్లా మారకుండా కాపాడడం కోసం ఒక కమిటీ ఉండాలి. సో ఈ కమిటీ ఏం చేస్తుంది? ఇది గుడ్ ప్రాక్టీసెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. జూనాటిక్ డిసీజెస్ను ఆపడం కోసం కొన్ని మంచి పద్ధతులు అలవాటు చేయడానికి వాటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంతేకాకుండా రాబోయే రిస్క్ను మెజర్ చేసి ఒక అంచనా వేసి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, సహాయక చర్యలు ముందుగానే తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో అనిమల్స్ నుంచి మనుషులకు ఇలాంటి డిసీజెస్ రాకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఫామ్ చేస్తుంది. ఏంటి? వన్ హెల్త్ ప్యానెల్. ఇదొక హై లెవెల్ ఎక్స్పర్ట్ ప్యానెల్ అనమాట. సో వీళ్ళ యొక్క
ఎందుకు ఇది ఏర్పాటు చేశారు? ఇంతకుముందు వచ్చినటువంటి డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, మహమ్మారులు ఏవైతే ఉన్నాయో, జికా కావచ్చు, మెర్స్ కావచ్చు, ఎబోలా కావచ్చు, ఇప్పుడున్నటువంటి కోవిడ్-19 కావచ్చు, ఇవన్నీ కూడా జంతువుల నుంచే మొదలయ్యాయి అన్నటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి బషర్ అల్ అసద్ రీఎలెక్టెడ్ ఫర్ 4th టర్మ్. సో హూ ఈజ్ బషర్ అల్ అసద్? బషర్ అల్ అసద్ ఈయన సిరియా యొక్క ప్రెసిడెంట్. సో సిరియన్ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ రీఎలెక్ట్ కాబడ్డాడు మళ్ళీ 4th టర్మ్కి. సో హీ ఈజ్ ద 19th ప్రెసిడెంట్ ఆఫ్ సిరియా. ఇతను ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నాడు? 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నాడు. అంతకుముందు అతని ఫాదర్ 1971 నుంచి 2000 వరకు అధికారంలో ఉన్నాడు. సో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్గా లేవు, పారదర్శకంగా స్వేచ్ఛాయుతంగా జరగలేదు అని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. సిరియా గురించి మనం మాట్లాడితే ఇక్కడ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయ్యేది మాట్లాడదాం. బషర్ అల్ అసద్ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్. తర్వాత సిరియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ ఏది? సున్నీస్ ఆర్ ద లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ ఇన్ ద సిరియన్ ల్యాండ్. ఇక్కడ కుర్ద్స్ గురించి కూడా మాట్లాడాలి. సాధారణంగా కుర్ద్స్ అనేవాళ్ళు కుర్దిస్తాన్ అనేటువంటిది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఎందుకు కుర్దిస్తాన్ న్యూస్లో ఉంటుందంటే ప్రధానమైనటువంటి కారణం ISIS, ఇస్లామిక్ స్టేట్ అండ్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. మీకు తెలుసు ఈ ఇస్లామిక్ స్టేట్ వల్లనే సిరియా ఎప్పుడు బర్న్ అవుతూ ఉంటుంది, సిరియాలో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, కాల్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఇస్లామిక్ స్టేట్. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇరాక్లో, సిరియాలో ఎక్కువగా ఉంటుంది. సో వీటి మీద టార్గెట్ చేస్తూ కుర్ద్స్ చాలా ఫైట్ చేశారు. వీళ్ళకి అమెరికన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేసింది. సో వాళ్ళే కుర్ద్స్ అనమాట. వీళ్ళు ఒక రిలీజియస్ ఎథనిక్ గ్రూప్ అనమాట. సో వీళ్ళలో ఎక్కువ మంది సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. కుర్ద్స్లో ఎక్కువ మంది సున్నీ ముస్లిమ్సే ఉంటారు. కొంత మైనారిటీ యజీదీస్ ఉంటారు. ఈ యజీదీస్ కూడా, సో ఈ యజీదీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యజీదీస్ ఎక్కడ ఉంటారు అంటే ఇరాక్లో ఉంటారు ప్రధానంగా. యజీదీస్ సిరియాలో చాలా తక్కువ ఉంటారు, ప్రధానంగా వీళ్ళు ఇరాక్లో ఉంటారు. ఇరాక్లో ఉన్నటువంటి మైనారిటీ యజీదీస్ ఎవరైతే ఉన్నారో, ఈ యజీదీస్ ప్రపంచంలోకెల్లా తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి, అతి తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి మైనారిటీ గ్రూప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. 2014లో యజీదీస్ని ఇస్లామిక్ స్టేట్ వాళ్ళు కాల్పులు జరిపి మరి వాళ్ళ ఇళ్ళ నుంచి వెళ్ళగొట్టారు. అప్పుడు ఇంకొక మౌంటైన్స్ కూడా న్యూస్లో ఉంది, సింజార్ మౌంటైన్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సింజార్ మౌంటైన్స్ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళని ఇస్లామిక్ స్టేట్ వాళ్ళు కాల్పులు జరిపి ఇళ్లలోంచి వెళ్ళగొట్టడం వల్ల ఆ మౌంటైన్స్లోకి వాళ్ళు పారిపోయారు. అప్పుడు వాళ్ళని కుర్ద్స్ వెళ్ళి ప్రొటెక్ట్ చేశారు. సో నేను ISIS మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, చాలా సమయం పడుతుంది దాన్ని డిస్కస్ చేయాలంటే. సో మనకి ఎగ్జామ్కి ఉపయోగపడే పాయింట్స్ మాత్రం మెన్షన్ చేస్తున్నాను బ్రీఫ్గా. కుర్ద్స్ గురించి మాట్లాడాం. సో కుర్ద్స్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఓన్లీ సిరియాలోనే కాకుండా ఇరాక్లో ఉంటారు, టర్కీలో ఉంటారు, ఇరాన్లో కూడా ఉంటారు. సో వెరీ ఇంపార్టెంట్. కుర్ద్స్ ఎక్కడ ఉంటారు? వీళ్ళ కుర్దిస్తాన్ అనేటువంటి ప్లేస్ వీళ్ళది. అంటే కుర్దిస్తాన్ అనేటువంటి ఒక సపరేట్ టెరిటరీగా వాళ్ళు భావిస్తారు. కుర్ద్స్ ఉంటారు అక్కడంతా. సో అది టర్కీలో కొంత ప్రాంతం, ఇరాన్లో కొంత ప్రాంతం, ఇరాక్లో కొంత ప్రాంతం అండ్ నార్దర్న్ సిరియాలో కూడా కొంత ప్రాంతం. సో వన్ గుజ్జర్స్ ఈ మధ్య న్యూస్లో ఉంది. ఎందుకంటే ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ని తీవ్రంగా మందలించింది. దేని విషయంలో? వన్ గుజ్జర్స్ని ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చాలా హీనంగా చూసింది అని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మందలించింది. ఏం చేసింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అంటే, ఈ వన్ గుజ్జర్స్ అనేవాళ్ళు ఒక ఫారెస్ట్ డ్వెల్లింగ్ నొమాడిక్ కమ్యూనిటీ, అంటే అడవుల్లో నివసించేటువంటి సంచార జాతులు అనమాట. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఆహారాన్ని తీసుకుంటూ అక్కడ కొన్నాళ్ళు నివాసం ఉండి మళ్ళీ ఇంకో ప్రదేశానికి సంచారం వెళ్ళేటువంటి ఒక కమ్యూనిటీ వన్ గుజ్జర్స్. అయితే వీళ్ళను గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్లోకి అలో చేయలేదు ఆ గోవింద్ పశు విహార్ నేషనల్ పార్క్ యొక్క అడ్మినిస్ట్రేటర్ అండ్ అక్కడ ఉన్నటువంటి అధికారులు. సో అలో చేయకపోవడం వల్ల వాళ్ళు పాపం సరైనటువంటి నివాసం లేక నివాసయోగ్యం కాని ప్లేసెస్లో నేల మీద పడుకోవడం, వాళ్ళ చిన్న పిల్లలు ఎవరైతే అప్పుడే పుట్టినటువంటి బిడ్డలు లేదా నెలల బిడ్డలు వాళ్ళని బట్టల్లో చుట్టుకొని వాళ్ళని కూడా నేల మీద పడుకోబెట్టడం. వాళ్ళతో పాటు కొన్ని క్యాటిల్ ఉంటాయి, పశువులు కూడా ఉంటాయి వాళ్ళతో పాటు. ఆ పశువులు కూడా కొన్ని ఆహారం దొరక్క మరణించాయి. ఎందుకంటే నేషనల్ పార్క్లోకి అలో చేయలేదు. అలో చేసుంటే కనుక వాళ్ళకు నివాసం ఏర్పాటు చేసుకొని క్యాటిల్కు ఫీడ్ చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా ఆహారం అందించేవాళ్ళు. వాళ్ళ దీనమైన పరిస్థితిని హైకోర్టుకు ఫొటోస్ చూపించారు అడ్వకేట్. సో అవి చూసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా మందలించింది వన్ గుజ్జర్ల పరిస్థితి మీద. సో వన్ గుజ్జర్లకు హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, వీళ్ళకి మీరు
ఇప్పుడు సరైన నివాసం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయండి. దానికంటే ముందు మీరు కోవిడ్-19 వల్ల చెప్తున్నారు కాబట్టి కోవిడ్-19 టెస్టులు చేయండి. నెగిటివ్ ఉంటే కనుక వాళ్ళకి నివాసానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ పశువులకు కూడా గ్రాసాన్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు. అర్జెంటైన్ యాంట్, మీరందరూ ఎన్వైరన్మెంట్లో వినే ఉంటారు, ఇన్వేజివ్ స్పీసీస్. సో ఇన్వేజివ్ స్పీసీస్ అంటే ప్రధానంగా వాటి యొక్క హ్యాబిటాట్ ఏదైతే నివాస ప్రాంతం ఉంటుందో అది కాదు, కానీ అవి వేరే నివాస ప్రాంతానికి వచ్చి అక్కడికి ఇవి రావడం వల్ల అక్కడ ముందు నుంచి నివాసం ఉన్నటువంటి జీవరాశులకు ఇబ్బందులు కలుగచేస్తే, అవి అంతరించిపోయేంత ప్రమాదాన్ని కలిగిస్తే అలాంటి వాటిని ఇన్వేజివ్ స్పీసీస్ అంటారు. అర్జెంటైన్ యాంట్ అనేది సాధారణంగా ఎక్కడ ఉంటుంది దాని యొక్క హ్యాబిటాట్ అంటే, మీరు ఇక్కడ చూస్తే బొలివియా అండ్ ఉరుగ్వే, పెరాగ్వే ఇక్కడ పెరాగ్వే ఉంది, ఇక్కడ ఉరుగ్వే ఉంటుంది. సో అండ్ అర్జెంటీనాలో కొంత భాగం. సో ఇలా ఈ ప్లేసెస్లో అర్జెంటైన్ యాంట్ యొక్క హ్యాబిటాట్ ఉంటుందన్నమాట. అయితే వీటిని కొంతమంది ప్రయాణికులు అక్కడి నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఈ జపాన్ లాంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో లేదా ఆస్ట్రేలియాలో కూడా వదలడం జరిగింది. దానివల్ల అక్కడ ఒక ఇన్వేజివ్ స్పీసీస్గా ఇవి ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి జీవరాశులకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. సో అందువల్ల ఎన్వైరన్మెంటల్ డిఎన్ఏ ఆఫ్ అర్జెంటైన్ యాంట్ని సక్సెస్ఫుల్గా శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. సో ఈ ఎన్వైరన్మెంటల్ డిఎన్ఏని శాస్త్రవేత్తలు కనిపెట్టడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ ఇన్వేజివ్ స్పీసీస్ని పారదోలడానికి, అక్కడి నుంచి అంతమొందించడానికి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ అర్జెంటైన్ యాంట్ని పారదోలాలంటే ఒకటే ఏంటుంది, పెస్ట్ కంట్రోల్, అంటే ఏవైనా పురుగు మందులు, క్రిమిసంహారక మందులు కొట్టడం. అలా కొట్టడం వల్ల దాన్ని పూర్తిగా అంతరింప చేయలేము. దాని యొక్క డిఎన్ఏని ప్రాపర్గా అనలైజ్ చేస్తే దాని యొక్క ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ, హ్యాబిటాట్ని కూడా ప్రాపర్గా ఐడెంటిఫై చేయొచ్చు. అప్పుడు దాన్ని అంతమొందించవచ్చు ఈజీగా అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎన్వైరన్మెంటల్ డిఎన్ఏ ఆఫ్ అర్జెంటైన్ యాంట్ వాస్ సక్సెస్ఫుల్లీ డిటెక్టెడ్ బై రీసెర్చర్స్. సో ముఖ్యంగా ఇది ఏ ప్రాంతాల్లో తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తోంది అంటే, కోబే పోర్ట్ ఐలాండ్, క్యోటోస్ ఫుషిమి డిస్ట్రిక్ట్. సో క్యోటో ఫుషిమి డిస్ట్రిక్ట్లో కోబే పోర్ట్ ఐలాండ్, ఇవి రెండు ఎక్కడున్నాయి, జపాన్లో ఉన్నాయి. సో ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. దిస్ ఈజ్ ఫర్ టుడే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైండ్స్ అకాడమీ.